గుంటూరు నగరంలో జనసేన వినూత్న కార్యక్రమం చేపట్టింది. జనంలోకి జనసేన పేరుతో వార్డు పర్యటనలకు శ్రీకారం చుట్టింది. జనసేన నేతలు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. 20వ డివిజన్ సంపత్ నగర్ నుంచి కార్యక్రమం ప్రారంభమైంది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనుపోయిన శ్రీనివాస్ యాదవ్ కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. నోట్ చేసుకుంటారమ్మా, మళ్ళీ కలుస్తా అండి. కమ్యూనికేషన్ ఎలా పెట్టాలో వివరం చెప్తాను. మీరు కూర్చున్నారనుకో, మీరు ఆపేయండి. సరే, టైం ఇప్పుడు కనుక్కొని వాడు రాగానే ఆపేసి వెనక్కి కంప్లైంట్ పెట్టేంత మాత్రం ఆఫీసులు వచ్చేదాకా రెండు వేసి వెళ్ళిపోతాం. కూడా కంప్లైంట్ పెట్టాము. అన్నట్టుగా మీరు వచ్చి ట్రాక్టర్ మీరు కూర్చున్నారనుకో, మీరు ఆపేయండి. సరే, టైం ఇప్పుడు కనుక్కొని వాడు రాగానే ఆపేసి వెనక్కి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 150 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి అక్రమాలు చేసి కబ్జాలు చేసి రోడ్లు వేయకుండా వేసినట్టుగా బిల్లులు చేసి డ్రైనేజీలు తీయకుండా డ్రైనేజీలు కట్టిన బిల్లులు చేసుకుని ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏదైతే 20వ వార్డు గుంటూరులో ఉన్నటువంటి 20వ డివిజన్లో మా పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ గారు కొన్ని సమస్యలని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 20వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. ఇక్కడ 20వ వార్డులో పర్యటిస్తూ ఉంటే ఏదైతే మేయర్గా ఉన్నటువంటి వార్డు ఇది, ప్రస్తుతానికి కావటి మనోహర్ నాయుడు గుంటూరు మేయర్గా ఉన్నారు ఆ వార్డు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఇక్కడ వాటర్ ట్యాంక్ 2 సంవత్సరాల నుంచి కడతానే ఉన్నారు. దాని పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలంలో వాళ్ళు ఆక్రమించుకోవడం కోసం ఈ పక్కన ఉన్నటువంటి ప్రైవేటు స్థలాలన్నింటిని కూడా ఆక్రమించుకోవడం కోసం ఇక్కడ మేము డంపింగ్ యార్డ్ పెడతామని ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు ఇక ప్రజలందరూ కూడా తిరగబట్టడం జరిగింది. అంటే వాటర్ ట్యాంక్ కట్టేదానికి కనీసం 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదు. వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల ఉన్నటువంటి 90 సెంట్లలో కుంట పూడటానికి కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. అంటే కుంట పూడ్చినట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు, వాటర్ ట్యాంక్ కడుతున్నట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు. ప్రైవేటు స్థలాల్లో ఈ కుంటను అంతే ఉంచేసి వారికి సంబంధించినటువంటి ప్రైవేటు స్థలాల్లో కుంటలు పూడ్చుకొని బిల్లు మాత్రం గవర్నమెంట్ పెడతా ఉన్నారు. ఇది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి ఈ విషయాలన్నింటినీ కూడా పేపర్ పూర్వకంగా ఇచ్చి అందరం కలిసి ఎమ్మెల్యే గారితో కలిసి ఎంపీ గారితో కలిసి ఈ సమస్యల పరిష్కారం చేయడం కోసం మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం, చాలామంది దగ్గరికి వెళ్ళాం. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది మందు తాగేటువంటి కొంతమంది కుర్రాళ్ళు రోడ్లపై ఉండి హడావుడి చేస్తూ ఉన్నారని మేము పోలీసు వారి దృష్టికి కూడా ఆ విషయాన్ని తీసుకెళ్ళిపోతూ ఉన్నాం. ఏదైతే ఈ ప్రభుత్వం మంచి చేయాలని చూస్తూ ఉందో కొంతమంది వైసీపీకి చెందినటువంటి నాయకులు ఈ 150 రోజులు పరిపాలన చూసిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాన్ని ఈ ప్రభుత్వంపై రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఇటువంటి వాటిని తిప్పి కొడతాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలు తీర్చడానికే మేము ముందుకు వస్తాం. స్థానిక శాసనసభ్యురాలు మాధవి గారు కూడా రోజు కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో వారు కూడా పర్యటిస్తూ ఉన్నారు. వారు కూడా కొన్ని సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. మా పరంగా కూడా మేము ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్ళి ఎక్కువగా ఈ వార్డులో డ్రైనేజ్ సమస్య ఉంటుంది. అంటే డ్రైనేజ్ సమస్య అనేది పూర్తిగా పట్టణం మొత్తం ఉంది. కాకపోతే డ్రైనేజ్ మొత్తం వచ్చేటువంటి పీకల వాగు ఈ వార్డులోనే ఉంది. అంటే ఇక్కడ డ్రైనేజీ పూర్తిగా పూడికి తీగిపోవడం మూలన పీకల వాగు, వర్షాలు వచ్చినప్పుడు పీకల వాగు పొంగిన తర్వాత ఇళ్ల మధ్యలో నీరు ఉండటం అనేది స్థానికులు చెప్తా ఉన్నారు.